ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతుందని మాత్రం మేము పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాత్రులు మార్చే ఒక దైవ సంగీతం. ఇన్నాళ్లుగా దిగమింగుకున్న వేదన, కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహాశుభముహూర్తం వచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తుడిచేయాలని నిర్ణయించుకున్నారు. యాదృచ్ఛికం ఏమిటంటే ఈ రోజున మీకు కుచిదేవుని యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది. ఒకవైపు శనిదేవుని న్యాయము, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రక్షణ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలో మీ అపారమైన కృపను కురిపించండి. వీరి ఇంట దరిద్రం అన్న మాట వినిపించకుండా కుజిదేవుని ధైర్యంతో, లక్ష్మీదేవి దయతో సకల శుభయోగాలు సిద్ధించేలా చూడండి. శనిదేవ, వీరి జీవితం నుండి దుఃఖాన్ని శాశ్వతంగా పారద్రోలండి. సంతోషిమాత కరుణతో వీరి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులు ఆనందాలతో పునీతం కావాలి. ఓ శనిదేవ, ఈ రాశివారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపము నీ కృప చూపించు. స్నేహితులారా, మీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి కాలం ఎండలా దహిస్తుంది, మరొకసారి నీడలా సేద్దీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుని కరుణా కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతట తాను మలుపు తిరుగుతుంది. అది కూడా ఈ రోజున ఈ తిథి గ్రహాల కదలిక మీకు జరగటం పూర్వజన్మ సుకృతం. ఆ శనిదేవుడు అడుగు పెడితే, లక్ష్మీదేవి చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న నరకయాతనలకు, ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతని ఫలితాలకు ఈరోజు లెక్క పూర్తి కాబోతుంది. మీ జాతక చక్రంలో ఒక మహా విప్లవం సంభవించింది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లటం ఖాయం. ఆనందపు కన్నీళ్లతో మీ మనసు పొలకించిపోయే అద్భుత గడియలు. స్నేహితులారా, ఈ రోజున ఈ తిదినాడు ఈ రాశివారికి కేవలం రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తులైతే ఈ రాశివారిని బలహీనులుగా భావించారో వారే మీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలో న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలాగా చేశారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తుంది. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడుతున్న మంచి యోగాల గురించి అని చాలా పవర్ఫుల్గా ఈరోజు ఉంటుంది. ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో నిలకడగా వస్తాయని చెప్తున్నాయి. ఏ వ్యక్తులైతే మాటిమాటికి కృంగిపోతున్నారో, ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారో ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే ఈ రోజుల్లో మీ అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వారు గుంటనక్కల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి చూపు, వారి అసూయ మీకు అస్సలు మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కృంగతీసే చూపు అది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు. కాబట్టి ఈ రోజుని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో మీకు జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపై పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళుతుంది. గుర్తుంచుకోండి, ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలా ఒక సుడిగాలిలా మారబోతుంది. SMVKL అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతలా వస్తారండి. మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు, రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల ద్వారా మీ చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈరోజు తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త, RPNB అక్షరాలు వారు మీ జేబుకు చిల్లు పెట్టాలని చూస్తారు. మీరు చెప్పే తీపి మాటలకు లొంగి డబ్బు సహాయం చేసినా, పెట్టుబడులు పెట్టినా ఇన్నాళ్లు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీరు అవుతుంది. మీ సంతోషానికి, దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది. మీ రక్త సంబంధీకులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న
కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి సాంగత్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటున్న మీ గోతిని తీసే వ్యక్తులు ఈ రోజున బయటపడబోతారు. వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శనిదేవుడు ఆ ముసుగుల్ని తొలగించి ఎవరు మీ వారో ఎవరి శత్రువులు నిష్కర్షంగా చెప్పే సమయం. ఆ బాధలు దిగమింగుకుని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని, భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టాలంటూ కొందరు ప్రయత్నిస్తారు. కేవలం మీ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెప్తూ మీ చెవులను నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలా వారు ప్రయత్నిస్తారు. ఎవరి మాటల్లో నిజం ఉందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కానీ గుర్తుంచుకోండి స్నేహితులారా, ఆవేశంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరి చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి స్నేహితులారా. ఇది మీ ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడటం లేదు. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, వీటన్నిటికీ సమాధానం ఈరోజే మీకు దక్కుతుంది. మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించిన శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాం. వీటిని స్కిప్ చేయటం వల్ల మీరు జీవితంలో ఎంతో బాధను అనుభవించవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఈ రాశి వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసే 7 మహాశుభవార్తలు సింహగర్జనలా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది అక్కట ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాబంచులు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు కటాక్షం మీపై ఉండటం వల్ల మీ దరిద్రపు సంఖ్యలు తెగిపోయి మీరు ఊహించిన మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది. రెండవది అత్యున్నత గౌరవం. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్లకు కారణమైన వారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శించిన వారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకుని మీ దగ్గరకు వచ్చి సాయం కోరే పరిస్థితి వస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవదిగా మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకొల్లాలంగా ఉన్న మీ సంసార జీవితంలో మనస్పర్ధలతో నలుగుతున్న బంధాల్లో ఇప్పుడు శాంతి వెళ్లివిరుస్తుంది. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంలా మారుతుంది. నాలుగవది ఏ పనులైతే సాధ్యం కావని నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాలైతే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ ఇప్పుడు దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి. ఐదవది మీ కష్టానికి తగ్గే కిరీటం. మీరు పడ్డే శ్రమ, చేసిన త్యాగం ఎవరికీ తెలియదని బాధపడకండి. ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా గుర్తించేలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరవది దైవ సమానమైన అండ. మీరు కటిక చీకట్లో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వారు ఇచ్చే సలహా లేదా సాయము మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. ఏడవది అజేయమైన ధైర్యం. మీ మనసులో గూడు కట్టుకున్న అభద్రతాభావం, భయము పూర్తిగా భస్మైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తుంది. దేనికి వెరవని గుండె ధైర్యంతో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపదంలో నిలబడేలా చేస్తాయి. ఈ 7 శుభ పరిణామాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి. వీటన్నిటికీ మకుటంలా కుబేర లక్ష్మీ యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనలోని ఒక విప్లవం రాబోతుంది. సమస్యను చూసి భయపడే స్థాయి నుంచి సమస్యను పరిష్కరించే ధీరులుగా మారబోతున్నారు. ఈ రాశి జీవితంలో ఇన్నాళ్లుగా ఒక నిశ్శబ్దం, ఒక గర్జనలా మారి మీ విజయగాథను ప్రపంచానికి వినవించబోతుంది. మరి స్నేహితులారా, కొంతమంది మనసులో ఈ ప్రశ్న అయితే రావచ్చు, నిజంగానే ఇప్పుడు ఈ రోజున వీరికి అదృష్టం తెలుసుకోబోతుందా?
నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని స్నేహితులారా సంకేతాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఓపిక పడతారో, ఎవరైతే తప్పుడు దారులు ఎంచుకోలేదో, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదో వారి కోసమే ఇప్పుడు ఆ అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. మీరు ఆశలు వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయం మీకు ఇవ్వగలదు. హనుమంతుని ఆశీస్సులు కూడా ఈ రోజున మీకు పుష్కలంగా అందబోతున్నాయి. వారి దీవెనలతో జీవితంలో సుఖభద్రత పెరుగుతుంది. ఏదో ఒక దైవశక్తి మీతో నడుస్తుందని, మీకు దారి చూపిస్తుందని ఈ రోజున మీకు అనిపిస్తుంది. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.